వ్యూవర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈ రోజు హలో లేడీస్ లో మీకు బ్యూటిఫుల్ అండ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఆఫ్ సారీస్, ఫ్యాన్సీ డిజైనర్ పట్టు కలెక్షన్స్ చూపించడానికి మేము వచ్చేసాము కేపీహెచ్పీ కాలనీ, కుకట్పల్లి, రోడ్ నెంబర్ 2 లో ఉన్న ఆర్కే కలెక్షన్స్. ఆర్కే కలెక్షన్ ఏ కంప్లీట్ హోల్సేల్ షోరూమ్ కాబట్టి ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ అవైలబుల్ లో ఉంటాయి. అలాగే హోల్సేల్ లో ఎవరైనా బల్క్ లో కొనాలి అన్నా వారికి కూడా అన్ని సారీస్ అందుబాటులో ఉంటాయి. మరి ఈ రోజు వచ్చేసి ఎలాంటి కలెక్షన్ ఉందో లేట్ చేయకుండా చూసేద్దాం. ఆర్కే కలెక్షన్స్ లో మనకి హోల్సేల్ ప్రైజెస్ కి నెంబర్ ఆఫ్ వెరైటీస్ సారీస్ అవైలబుల్ లో ఉంటాయి. లేటెస్ట్ కలెక్షన్ సారీస్, పట్టులో డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, రెగ్యులర్ వేర్ సారీస్. మరి ఈ రోజు వచ్చేసి మణికంఠ గారు దీపావళికి సంబంధించిన ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మణికంఠ గారు. మరి ఈ రోజు మా వ్యూయర్స్ కి ఎలాంటి కలెక్షన్? మనకి లేటెస్ట్ కలెక్షన్స్ అంటే మనకు దీపావళి వస్తుంది అండ్ మ్యారేజ్ సీజన్ కూడా ఉంది. యంగ్స్టర్స్ ఇంకా వర్క్ సారీస్, పెద్దవాళ్ళకి ఇంకా పట్టు కానీ ఫ్యాన్సీ కానీ కొంచెం పెద్దవాళ్ళకి ఉండేటట్టు కొంచెం సీకో వెరైటీస్ అన్ని చూద్దామండి. సో ఆల్ ఏజెస్ వారికి డిఫరెంట్ వెరైటీస్ అన్నమాట. ఓకే అండి. ఫస్ట్ సారీ వచ్చి మంచి లైట్ వెయిట్ కుప్పడం సిల్క్ లో మనకి ఎంబోజింగ్ స్టైల్ అండి. ఇది కంప్లీట్ గా పళ్ళు తీసుకున్నట్లయితే మంచిగా 1 మీటర్ పళ్ళు అనేది ఎలివేట్ చేసుకున్నామండి. మంచి గ్రాండ్ గా ఉండే పళ్ళు తీసుకున్నాం. మిడిల్ లో అంతా మనకు ఒక బుట్టి స్టైల్ అనేది ఎలివేట్ చేసుకున్నారు. త్రూ అవుట్ సారీ అంతా మనకి ఏంటంటే మనకు మిక్స్డ్ షేడ్ కలర్ కాంబినేషన్. వన్ సైడ్ చూసుకున్నట్లయితే మంచి గోల్డ్ షేడ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. బట్ వన్ సైడ్ అంటే మంచి మనకు ఒక పింకిష్ షేడ్ అనేది చూడవచ్చు అనమాట. కంప్లీట్ గా మనకి షోల్డర్ బార్డర్ అనేది మంచి మనకు ఒక ట్రెడిషనల్ బార్డర్ తీసుకున్నాం. పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద గోల్డ్ జరీతోని మన క్రీపర్ పార్ట్ అంతా ఎలివేట్ చేసుకున్నాం. అంటే కొంచెం కంచి పట్టు లుక్ వచ్చే విధంగా ఎలివేట్ చేసుకున్నాం అంట. ఇదంటే కంప్లీట్ గా ఎంబోజింగ్ స్టైల్ మనకు శారీలోనే వీవింగ్ అవుతూ వస్తుంది. కంప్లీట్ గా ఎంబోజింగ్ స్టైల్. మధ్యలో ఒక రుద్రాక్ష బుట్ట తీసుకున్నాం. మధ్యలో ఫ్లవర్ డిజైన్ తీసుకుంటూ మనం హైలైట్ చేసుకున్నాం. ఈ సారీ స్పెషల్ అంతా మనకు కింద బార్డర్ చాలా డిఫరెంట్ గా స్కర్ట్ బార్డర్ స్టైల్ ఎలివేట్ చేసుకున్నాం అండి. మంచి పింక్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం. దాని మీద ఒక మంచి మ్యాంగో బుట్టి అనేది కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా మంచి గోల్డ్ జరీతో తీసుకుని మిడిల్ లో అంతా ఏంటంటే మనకు బాటిల్ గ్రీన్ పట్టు థ్రెడ్ వీవింగ్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. బ్లౌజ్ వచ్చి మనం పింక్ బ్లౌజ్ తీసుకున్నాం. దీంట్లో కూడా ఎంబోజింగ్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అంటే ఇంకా మనకు వర్కింగ్ అవసరం లేదు, జస్ట్ ప్యాటర్న్ సెట్టింగ్ కి బాగుంటుంది అన్నమాట. కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ ఓన్లీ 5280 రూపీస్ అండి. yes చూస్తున్నారు కదా, 5280 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మంచి లైట్ వెయిట్ కోరా సిల్క్ మేడం. ఇది కోరా సిల్క్. ఈ కోరా సిల్క్ మెటీరియల్ మనం చూసిన ప్రీవియస్ ఎపిసోడ్ లో అంతా ఏంటంటే మంచి ట్రెడిషనల్ బూటీ స్టైల్స్ అని కొంచెం డిఫరెంట్ గా చూసాం. బట్ ఇది కంప్లీట్ గా మనకు ఫ్యాన్సీలో తీసుకున్నాం అన్నమాట. ఒక ట్రెండింగ్ స్టైల్. ఇది వచ్చి మనకు షోల్డర్ బార్డర్ వచ్చి మంచి కడి బార్డర్ స్టైల్, చిన్నది మనకు 2 ఇంచెస్ లోని బార్డర్ స్టైల్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. త్రూ అవుట్ సారీ అంతా ఏంటంటే మంచి మనకు ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ ఎలివేట్ అయింది. మనకు వైట్ కలర్ మోతీ వర్క్ అనేది హైలైట్ చేసుకున్నాం. బట్ ఈ సారీకి స్పెషల్ అంతా మనకు కింద బార్డర్ మంచి ట్రైబల్ డిజైన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. మంచి థ్రెడ్డింగ్ స్టైల్ అనమాట. కాంట్రాస్ట్ అంటే మంచి పింక్ అండ్ ఆనంద బ్లూ, మంచి ఆరెంజ్ షేడ్, ఇలా మల్టీ కలర్స్ తీసుకుంటూ మంచి ట్రైబల్ డిజైన్స్ అనేది ఎలివేట్ అయింది. పళ్ళు కూడా మనకు 1/2 మీటర్ పళ్ళు, మంచి కడ్డీ బార్డర్ అనేది తీసుకున్నాం. దాని మీద కూడా మనకు మోతీ వర్క్ అనేది కంటిన్యూ అయింది. దీనికి బ్లౌజ్ అనేది కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. రన్నింగ్ బ్లౌజ్ మనకు 2 షేడ్స్ వస్తాయి. ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ ఓన్లీ 1190 రూపీస్. 1190 రూపీస్ ఈ సారీ కాస్ట్. ఈ సారీలో కలర్స్ కూడా అవైలబుల్, కలర్ చాయిసెస్ కూడా ఉంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. కంప్లీట్ గా మనకు వర్క్ సారీ చూస్తున్నామండి. కొంచెం డిజైనర్ స్టైల్ అన్నమాట. కంప్లీట్ గా ఫాలింగ్ మెటీరియల్. ఇది మంచి గ్రే బార్డర్ తీసుకున్నామండి. మన బ్యాక్గ్రౌండ్ అంతా మనకు రాసిల్ గ్రే బార్డర్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి మనకి థిక్ గ్రే బార్డర్ వస్తుంది. మిడిల్ అంతా మనకు ఫ్లవర్ డిజైన్ అనేది మనకు గ్రీన్ అండ్ బ్లూ షేడ్ లోనే మనకు ఫ్లవర్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. సేమ్ సెల్ఫ్ కలర్ స్టోన్ వర్క్ అనేది గ్రే కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఈ బోర్డింగ్ స్టైల్ అనేది మనకు పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కింద బోర్డర్ 3 సైడ్స్ అనేది సేమ్ ఉంటుంది. ఇది మంచి లైట్ వెయిట్ క్రేప్ వస్తుందండి. చాలా స్మూత్ ఉంటుంది. ఫాలింగ్ మెటీరియల్ మంచి షిబోరి స్టైల్ తీసుకున్నాం. ఏంటంటే మనకు బాగా ప్రెసెంట్ మార్కెట్ లో రన్నింగ్ ఉంది షిబోరి స్టైల్స్. అలాగే మనకు షిబోరి స్టైల్స్ ఏంటంటే మనకు గ్రీన్ గానీ లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్, బ్లూ షేడ్స్ లోనే 2 షేడ్స్, మనకు ఒక చీకు కలర్ అక్కడక్కడ, మిడిల్ అంతా మనకు ఒక డార్క్ గ్రే కలర్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా మనకు 2.5 మీటర్ అంటే మనకు పళ్ళు షోల్డర్ వరకు ఇది వస్తుంది. నెక్స్ట్ వచ్చి మనం చూస్తున్నది పిల్స్ కాంబినేషన్. మంచి లైట్ వెయిట్ మనకి ఏదేంటంటే మనకి స్మూత్ నెట్టెడ్ లో తీసుకున్నాం. దాని మీద మనకి హెవీ బంచెస్ అనేది తీసుకున్నాం. బ్లౌజ్ అనేది మనం మంచి గ్రే కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. వర్క్ అంటే మనకి ఫుల్ హ్యాండ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు. బోట్ నెక్ పెట్టించి మన ఫుల్ హ్యాండ్స్ అనేది ఎక్కువ ప్రిఫర్ ఉంది. అలా ఈజీ విధంగా మనకు ఫుల్ హ్యాండ్స్ కి మనకు బాడీ పార్ట్ కి గ్రే కలర్ తీసుకున్నాం.
నైస్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ శారీ అలాగే షిబోరి మనకి డిఫరెంట్ గా ఉంది. షిబోరి స్టైల్ అనేది దీనికి స్పెషల్ వెరైటీ. yes మరి కాస్ట్ దీని కాస్ట్ ఓన్లీ 2510 రూపీస్. 2510 రూపీస్ కి శారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ లో ఉంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మంచి మనకు ఒక పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. ఓకే ఇది వచ్చి కంప్లీట్ గా మనకు సీకో వెరైటీ వస్తుంది. సీకో వెరైటీ కంప్లీట్ గా షోల్డర్ బోర్డర్ అనేది మంచి కడ్డీ బోర్డర్ స్టైల్ తీసుకున్నామండి. మంచి జరీ తీసుకుంటూ దాని మీద కూడా మనకు ఒక ట్రీ డిజైన్ అనేది మనం ఎలివేట్ చేసుకున్నాం ఒక బుటీస్ లాగా. అంటే మనకు బోర్డర్ లో కూడా మనకు ఈ బుటీ స్టైల్ అనేది కంటిన్యూగా ఉంటుంది. దీనికి వచ్చి మధ్యలో కూడా మనకు ఒక పింక్ షేడ్ లో మనకు థ్రెడ్ యూస్ చేస్తూ మనకు ఒక బుటీ స్టైల్ అనేది ట్రీ స్టైల్ లో. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ఆల్టర్నేట్ గా గోల్డ్ అండ్ పింక్ ట్రీ స్టైల్ డిజైన్స్ అనేది సారీ ఎండింగ్ కొంచెం దగ్గర గ్యాప్ ఇస్తూ మనకి ఇంత హెవీగా ఉంటుంది. పళ్ళు అనేది మనం 1 మీటర్ పళ్ళు తీసుకున్నామండి. చాలా రిచ్ గా తీసుకున్నాం. మిడిల్ అంతా మనకు ఒక పెద్ద బంచ్ అనేది మంచి గోల్డ్ జరీతో తీసుకొని అవుట్లైన్ క్రీపర్ స్టైల్ అంతా మనకు మంచి పింకిష్ కలర్ కాంబినేషన్ లో ఎలివేట్ చేసుకున్నామండి. త్రోట్ సారీ అంతా కూడా మనకి ఈ కాంబినేషన్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, ప్లెయిన్ వస్తుంది. మనకు 2 బార్డర్స్ ప్రిఫర్ చేస్తున్నాం. వీటిలో వెరైటీస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సీకోలో వెరైటీస్ అనేది కూడా దీని కాస్ట్ ఓన్లీ 1330 రూపీస్. చూస్తున్నారు కదా ఆర్కే కలెక్షన్స్ లో హోల్సేల్ ప్రైజెస్ కి మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఈ సారీ కూడా చూసారు కదండి, చాలా చాలా గ్రాండ్ గా ఉంది కదా. సారీ కాస్ట్ చూస్తే కనుక ఓన్లీ 1330 రూపీస్ ఓన్లీ. మరి యూఎస్ ఆర్కే కలెక్షన్స్ లో యంగ్స్టర్స్ కి కావాల్సిన డిజైనర్ సారీస్, కొంచెం పెద్దవాళ్ళకి కావాల్సిన ఇలాంటి సీకో వెరైటీస్, ఆల్ వెరైటీస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి ఆల్ ఏజెస్ వారికి. మరి ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ ని మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే కేపీహెచ్పీ కాలనీ కుకట్పల్లి రోడ్ నెంబర్ 2 లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. అలాగే ఆర్కే కలెక్షన్ వారికి కేపీహెచ్పీ కాలనీ కుకట్పల్లి మెయిన్ రోడ్ లో ఆర్కే సెలెక్షన్ అనే ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. అక్కడ కూడా హోల్సేల్ ప్రైజెస్ కి ఇప్పటి వరకు చూసిన సారీస్ తో పాటు ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా. కంప్లీట్ గా మనకు కుప్పడం పట్టులోని మనకు ఒక డిజైనర్ కాన్సెప్ట్ తీసుకున్నాం. కంప్లీట్ గా ఏంటంటే మనకు ఇదంతా బ్యాక్గ్రౌండ్ టిష్యూ వస్తుంది అనమాట. అంటే మనకు లైట్ వెయిట్ జరీ మిక్స్ అవుతూ హైలైట్ గా వస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా ముందుగా మనం షోల్డర్ బార్డర్ అనేది మంచి కుట్టు బార్డర్ ఎలివేట్ చేసుకున్నాం. మంచి డార్క్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాం. బట్ ఎండింగ్ వచ్చేసరికి ఒక టెంపుల్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం అండి మంచి గోల్డ్ జరీతో. ఇక్కడ వచ్చి మంచి ఆఫ్ వైట్ అండ్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అని ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం. కంప్లీట్ చెక్ స్టైల్లో మనకు వస్తుంది కంప్లీట్ గా బాక్సెస్ లాగా. బట్ ఏంటంటే మనకు షైనింగ్ అనేది ఏంటంటే మనకు జరీ మిక్స్ అవడం వల్ల హైలైట్ గా వస్తుంది. కొంచెం సిల్వర్ షేడ్ కూడా మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో కింద బోర్డరింగ్ వచ్చి మంచి మనకు పింక్ బోర్డర్ తీసుకున్నాం. గ్రీన్ ఇస్తే కింద మనకి పింక్ ఇచ్చారు. అవునండి, మంచి పైన గ్రీన్ కాంట్రాస్ట్ గా ఉంటుంది. కింద తీసుకున్నట్లయితే మంచి పింక్ కలర్ కాంట్రాస్ట్, అలాగే టెంపుల్ వర్క్ అనేది వస్తుంది అనమాట. త్రోట్ సారీ కూడా మనకి ఈ కాంబినేషన్ ఉంటుంది. పైన గ్రీన్ కింద పింక్. పళ్ళు అనేది మాత్రం మనం పింక్ తీసేసుకున్నాం. అంటే బ్యాక్ కింద బోర్డర్ స్టైల్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనకు సెల్ఫ్ లైన్స్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. అవుట్ లైన్ కూడా టెంపుల్ డిజైన్ వస్తుంది అనమాట. త్రోట్ సారీ అంతా కూడా ఉంటుంది. ఏంటి రెగ్యులర్ గా వీటికి బ్లౌజ్ అనేది మనం కాంట్రాస్ట్ గానే చూస్తుంటాం. బట్ దీనికి బ్లౌజ్ అనేది కంప్లీట్ గా మనం రన్నింగ్ తీసుకున్నాం. ఎందుకంటే మనం ప్యాటర్న్ సెట్టింగ్ కి కొంచెం డిజైనర్ స్టైల్ సెట్ చేసుకోవడానికి కూడా యూజ్ అయ్యేటట్టు హైలైట్ గా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ మనకు 8000 రూపీస్. ఓకే వ్యూయర్స్ చూస్తున్నారు కదా, సారీ చాలా స్పెషల్ గా గ్రాండ్ గా ఉంది కదా. సారీ కాస్ట్ వచ్చేసి 8000 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చి కంప్లీట్ గా మనకు ఆర్గంజా జాల్ సారీ అండి. కంప్లీట్ గా ఆర్గంజా జాల్ సారీ. ఇది వచ్చి మనకు ముందు షోల్డర్ బార్డర్ తీసుకున్నది మంచి కార్డీ బార్డర్ స్టైల్ ఎలివేట్ చేసుకున్నాం. మనకు కొంచెం కాంట్రాస్ట్ వచ్చే విధంగా మంచి గ్రీన్ కలర్ కార్డ్ బార్డర్ తీసుకున్నాం. ఇది కంప్లీట్ గా మనకు ఆల్ ఓవరింగ్ జాల్ ఎంబోజింగ్ వస్తుందండి కంప్లీట్ గా. అంటే మనకి సెల్ఫ్ థ్రెడ్డింగ్ స్టైల్ అనేది యూస్ చేస్తూ మనం హాల్ ఓవరింగ్ తీసుకున్నాం. మిడిల్ అంటే మనకు ఒక మ్యాంగో టైప్ ఆఫ్ డిజైన్ అనేది డ్రాప్ లాగా ఎలివేట్ చేసుకున్నాం అనమాట. గోల్డ్ బుట్టి కంప్లీట్ కాంట్రాస్ట్ మంచి మనకు ఒక ప్యారెట్ గ్రీన్ మీద కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా ఎలివేట్ చేసుకున్నాం. పళ్ళు వరకు హెవీగా ఉంటుంది. మనకు విల్స్కి వచ్చే కాడికి ఆఫ్ వస్తుంది. నీ పార్ట్ వరకు ఎలివేట్ అవుతుంది. రూట్ సారీ అంతా ఈ కాంబినేషన్ ఉంటుంది. కింద బోర్డర్ అనేది కొంచెం బ్రాడ్ గా ఎలివేట్ చేసుకున్నామండి. పైన షార్ట్ లైన్ కింద బ్రాడ్ గా కొంచెం బ్రాడ్ గా మంచి కడ్డీ బోర్డర్ లాగా ఎలివేట్ చేసుకున్నాము. ఇంకా మనకు పళ్ళు అనేది కూడా మంచి కడ్డీ బోర్డర్ పళ్ళు అనేది ఇక్కడ చూడొచ్చు. మంచి ఒక కడ్డీ బోర్డర్ స్టైల్ తీసుకున్నాం. మంచి రిచ్ గా వచ్చే విధంగా మంచి కడ్డీ బోర్డర్ కూడా ఇచ్చారు. అవునండి, దీనికి బ్లౌజ్ కూడా మనకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, రన్నింగ్ బ్లౌజ్ బట్ ప్లెయిన్ గా తీసుకొని 2 బార్డర్స్ అనేది ఎలివేట్ చేస్తాం. షార్ట్ లెంత్ లాంగ్ లెంత్ బార్డర్స్. వీటిలో కూడా కలర్ చాయిస్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మనకి 5 to 6 కలర్స్ అనేది అవైలబుల్ లో ఉన్నాయి. కాస్ట్ వచ్చి 1230 రూపీస్ అండి. 1230 రూపీస్ కి ఈ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ ఉంది. అలాగే కలర్ చాయిసెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. కుప్పడం పట్టులోనే మనకు పైతాని స్టైల్ అండి. ఇది కంప్లీట్ గా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మోడల్ కూడా. మనం ముందుగా షోల్డర్ బార్డర్ అనేది మంచి మనకు కడ్డీ బోర్డర్ స్టైల్ తీసుకున్నాం. లెవెండరీ కలర్ అంటే కొంచెం కాంట్రాస్ట్ గా ఎలివేట్ చేసుకున్నాం అనమాట.
మనకు ఒక టెంపుల్ స్టైల్ కూడా జరీలో తీసుకున్నాం అనమాట. త్రూఅవుట్ సారీ అంతా కూడా ఏంటంటే మంచి చెక్స్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుందండి. మంచి బ్లాక్ లైన్స్ అనమాట, చిన్న క్యూట్ గా ఉండే బ్యాక్ లైన్స్ తీసుకున్నాం. అంటే మనకు స్క్వేర్ బాక్సెస్ లాగా ఎలివేట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ అంతా మనకి పింక్ తీసుకున్నాం. మంచి ఒకటి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ బాక్స్ లో ఫిల్లింగ్ అవుతే, ఒకటి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇలా ఆల్టర్నేట్ తీసుకుంటూ మనకు త్రూఅవుట్ సారీ కూడా మనకి ఇలా జిగ్జాగ్ స్టైల్లో ఎలివేట్ అవుతుంది అనమాట. సారీ మొత్తం ఉంటుంది. దీనికి సారీ స్పెషల్ అంతా మనకు కింద బార్డర్ స్టైల్ అండి. ఓహో, పైన చెక్ స్టైల్ ఇస్తే మనకి కింద వచ్చేసి మంచి ట్రెడిషనల్ బార్డర్ లాగా మనం ఎలివేట్ చేసుకున్నాం. ఇదంతా బ్యాక్గ్రౌండ్ మంచి టిష్యూ జరీ అండి, కంప్లీట్ గా మనకు సిల్వర్ జరీ అనమాట. రెగ్యులర్ గా గోల్డ్ చూస్తుంటాం, బట్ ఇదంటే కంప్లీట్ గా సిల్వర్ జరీ తీసుకున్నాం. ఇక్కడ వచ్చి మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చింది, గోల్డ్ బార్డర్. మిడిల్ అంతా మనకు ఒక లోటస్ ఫ్లవర్ అనేది పట్టులోనే మనకు థ్రెడ్ వీవింగ్ అవుతూ హైలైట్ గా వస్తుంది. అది కూడా మనకు సేమ్ మనకి సారీలో పర్పుల్ కలర్ కాంబినేషన్, అంటే మనకు 2 కలర్ కాంబినేషన్స్ ఏదైతే సారీలో చూసామో ఆ కలర్ కాంబినేషన్. బేబీ పింక్. ఇక్కడ ఒక టెంపుల్ స్టైల్ మంచి కాంట్రాస్ట్ లో వచ్చే విధంగా మంచి బ్రౌన్ పౌడర్ తీసుకున్నాం అనమాట. దీనికి పళ్ళు అనేది మంచి బ్లాక్ కాంట్రాస్ట్ గా తీసుకున్నాం. అవుట్ లైన్ అంతా కూడా మ్యాంగో డిజైన్ గానీ ఒక టెంపుల్ డిజైన్ గానీ ఎలివేట్ అయింది. మిడిల్ అంతా మనకు ఒక డిఫరెంట్ డిజైన్, ఒక ఇక్కత్ ట్రాయగా మనం ఎలివేట్ చేసుకున్నాం అనమాట. బ్లౌజ్ మనం కంప్లీట్ గా కాంట్రాస్ట్ గానే తీసుకున్నాం. ఓకే, బ్లాక్ అండ్ బోర్డర్స్ ఇచ్చారు. బోర్డర్ కూడా చూడండి మనకి ఒక టిష్యూ బ్యాక్గ్రౌండ్ అనేది మంచి వైట్ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ కి యూజ్ అయ్యే విధంగా హైలైట్ గా తీసుకున్నాం. ఎంత ఉంటుంది సారీ కాస్ట్? ఓన్లీ 5600 రూపీస్ అండి. 5600 రూపీస్ ఈ సారీ కాస్ట్. ఇవే ఇంకా బోల్డ్ అని వెరైటీస్ కూడా ఉన్నాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ లో. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి లైట్ వెయిట్ బాగల్పూరి సిల్క్ అండి. ఇది కంప్లీట్ గా మంచి కలర్ కాంబినేషన్ కూడా మనకు రేర్ ఉంటుంది. మంచి పికాక్ అవునండి. రెండు మనకి చూసుకున్నట్లయితే మనకి కాంట్రాస్ట్ గా మనకు షోల్డర్ బార్డర్ ఎలివేట్ చేసుకున్నామండి. వీటి మీద కూడా కంప్లీట్ గా మనకు మల్టీ కలర్స్ యూజ్ చేస్తూ మంచి కలంకారీ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ప్రింటెడ్ స్టైల్ అండి కంప్లీట్ గా. మనకు బ్యాక్ అంటే కలర్ కాంబినేషన్ కూడా కొంచెం కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా కొంచెం క్రీమ్ షేడ్ లోనే మనకు కొంచెం బ్లాకిష్ షేడ్ తీసుకుంటాం. రెండు మిక్స్ అవుతుంది. మంచి మొత్తం ప్లెయిన్ వస్తుందండి, మంచి ప్లెయిన్. మనకు సిల్కీ స్టైల్ ఉంటుంది, బట్ లుకింగ్ వైజ్ అయితే చాలా గ్రాండ్ వస్తుంది, ప్లెజెంట్ గా ఉంటుంది. బట్ కింద బార్డర్ స్టైల్ అనేది కొంచెం బ్రాడ్ గా ఎలివేట్ చేసుకున్నాం. చాలా బ్రాడ్ గా తీసేసుకున్నారు. అవునండి, మంచి కలంకారీ ప్రింట్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఒక ఫిష్ డిజైన్స్ కానీ మనకు ఒక ముగ్గు డిజైన్ కానీ మనకి చాలా డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నాం అనమాట. త్రూఅవుట్ కొంచెం బ్రాడ్ గా తీసుకోవడం వల్ల శారీకి లుక్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనకు త్రూఅవుట్ శారీ అంతా ఇలాగే ఉంటుంది. లెంత్ వస్తుంది. వీటిలో ఏంటంటే పళ్ళు తీసుకున్నట్లయితే మంచి క్రీమ్ షేడ్ తీసుకున్నాం, చాలా డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నాం. వీటిలో కూడా కలంకారీ ప్రింట్ స్టైల్ అనేది చాలా బాగుంటుంది. దీనికి మనం బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ గా తీసుకున్నాం. మనం బ్యాక్గ్రౌండ్ అంతా మనం ఆ కలర్ కాంబినేషన్ అంటే కొంచెం డార్కిష్ షేడ్ తీసుకున్నాం కాబట్టి సేమ్ అలాగే మనం బ్లౌజ్ అనేది ప్రిఫర్ చేస్తాం. షార్ట్ లెంత్ ఉన్న బార్డర్ కలంకారీ ప్రింట్, అలాగే లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ కలంకారీ ప్రింట్ ఇచ్చారు. త్రూఅవుట్ సారీ కూడా ఈ కాంబినేషన్. వీటిలో ఏంటంటే మనకు లంగా ఓని ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి కలంకారీ స్టైల్లో. ఇది వచ్చి మనం సింగిల్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. ఓకే, ఎంత ఉంటుంది? దీని కాస్ట్ ఓన్లీ 1330 రూపీస్. ఓకే, వ్యూయర్స్ చూస్తున్నారు కదా, సారీ చాలా బాగుంది కదా, కలంకారీ స్టైల్లో ఉందండి. సారీ కాస్ట్ చూస్తే కనుక 1330 రూపీస్ ఓన్లీ. వ్యూయర్స్, మరి ఆర్కే కలెక్షన్స్ లో ఇలాంటి ప్రైజెస్ కి అండ్ రీజనబుల్ ప్రైజెస్ కి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. అన్ని కూడా గ్రాండ్ కలెక్షన్స్ ఉన్నాయి, ఫ్యాన్సీ వేర్ ఉన్నాయి, పట్టులో డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి, డిజైనర్ సైజ్ లో కూడా లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అన్ని కూడా అవైలబుల్ లో ఉన్నాయి. మరి ఎలాంటి కలెక్షన్ కావాలి అనుకున్న హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైజెస్ కి మీరు విజిట్ చేయాల్సిన అడ్రస్ KPHP కాలనీ, కుకట్పల్లి రోడ్ నెంబర్ 2 లో ఉన్న ఆర్కే కలెక్షన్స్. అలాగే ఆర్కే కలెక్షన్ వారికి ఆర్కే సెలెక్షన్ అనే ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. అక్కడ కూడా ఇప్పటి వరకు చూసిన ఆల్ వెరైటీస్ తో పాటు ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. మరి అడ్రస్ వచ్చేసి KPHP కాలనీ, కుకట్పల్లి మెయిన్ రోడ్ లో ఆర్కే సెలెక్షన్ అనే బ్రాంచ్ ఉంటుంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి కంప్లీట్ గా మనకి ఇది మైత్రి సిల్క్ అండి. మైత్రి సిల్క్ విత్ డైయింగ్ షేడ్ మోడల్ చూస్తున్నాం. ఓకే, ముందు షోల్డర్ బోర్డర్ అనేది మంచి కడ్డీ బోర్డర్ స్టైల్ ఎలివేట్ చేసుకున్నాం. మంచి గోల్డ్ జరీ తీసుకొని ఒక 4 ఇంచెస్. ఇక్కడ ఏంటంటే మనకు మంచి బ్లూ కలర్ షేడ్ తీసుకున్నాం. వాటి మీద వైట్ కలర్ మోతీస్ అనేది హైలైట్ అయింది. బట్ ఈ సారీకి అంతా కింద స్టైల్ అనేది చాలా డిఫరెంట్ డైయింగ్ మోడల్ తీసుకున్నాం అండి. దీని మీద ఏంటంటే మనకు మ్యాంగో డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నాం. ఒక మనకు అవుట్ లైన్ అంతా మనకు మంచి బ్లూ తీసుకుని అవుట్ లైన్ అంతా ఏంటంటే మంచి పింక్ తీసుకోవడం వల్ల చాలా డిఫరెంట్ గా వస్తుంది. మిడిల్ అక్కడక్కడ కూడా మనకు మిర్రర్ అనేది హైలైట్ చేసుకున్నాం అనమాట. కింద కూడా మంచి బోర్డర్ అనేది కొంచెం బ్రాడ్ గా తీసుకున్నాం. దాని మీద కూడా మనకు మిర్రర్ వర్క్ కాంట్రాస్ట్ వచ్చే విధంగా మనకు పింక్ థ్రెడ్ వర్క్ అనేది
యూజ్ చేసాం అన్నమాట. ఫ్లవర్ ఇక్కడ బుటీ స్టైల్ కూడా మనకు పొజిషన్స్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది, ఆల్టర్నేట్ గా. ఇది ఈ కాంబినేషన్ అనేది మనకు టోటల్ శారీ అంతా ఇలాగే ఉంటుంది, బోర్డర్ ఎండింగ్ మొత్తం శారీ ఎండింగ్ వరకు పళ్ళు నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం ఇలాగే ఉంటుందండి. పళ్ళు అనేది మంచి కడ్డీ బార్డర్ పళ్ళు ఇక్కడ తీసుకున్నాం, కొంచెం టిష్యూ బార్డర్ లాగా మనం హైలైట్ చేసుకున్నాం. 1/2 మీటర్ పళ్ళు అనేది ఇక్కడ వస్తుంది. దీనికి బ్లౌజ్ మాత్రం మనం ప్లెయిన్ తీసుకొని మనం రన్నింగ్ తీసామండి. ఓకే, రన్నింగ్ బ్లౌజ్ బట్ ప్లెయిన్ ఇచ్చారు. హ్యాండ్స్ యూజ్ చేయడానికి ఈజీగా మనకి మోతీ వర్క్ అనేది హైలైట్ చేసుకున్నాం. కొంచెం కలర్ కాంబినేషన్ బాగుంది, ప్యాటర్న్ కూడా మనకి మిర్రర్ వర్క్ ఇచ్చేసి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు. ఎంత ఉంటుంది దీని కాస్ట్ ఓన్లీ 1190 రూపీస్, 1190 రూపీస్ ఈ సారీ కాస్ట్. మరి కలర్స్ దీంతో కూడా కలర్ చాయిస్ 5 to 7 కలర్స్ ఉన్నాయి. లైట్ వెయిట్ కుప్పడం పట్టులని ఇంకొక డిజైన్ స్టైల్ మేడం, ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనకి మంచి లెమన్ ఎల్లో కాంబినేషన్ తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మార్కెట్ లో బాగా ఈ నియాన్ కలర్స్ అనేది బాగా రన్నింగ్ లో ఉన్నాయి. లెమన్ ఎల్లో కానీ మనకు లైట్ షేడ్స్ లో కానీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇలాంటి కలర్సే మనం తీసుకున్నాం అనమాట. ముందు షోల్డర్ బార్డర్ అనేది మంచి కడ్డీ బార్డర్ స్టైల్ తీసుకున్నాం. ఏంటంటే కుట్టు బార్డర్ అండి కంప్లీట్ గా. ఇది మనకు పట్టులోనే వీవింగ్ అవుతూ హైలైట్ గా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. త్రూ అవుట్ మిడిల్ పార్ట్ అంటే ఏంటంటే మంచి లెమన్ ఎల్లో కాంబినేషన్ అండి. బట్ దీంట్లో ఏంటంటే మనం బుటీ స్టైల్ అనేది మనకు ఒకటి చిన్న స్మాల్ ఫ్లవర్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. కంప్లీట్ గోల్డ్ ఇచ్చాము, ఒకటి వచ్చి మనకి సిల్వర్ షేడ్ తీసుకున్నాం అనమాట. సారీలో మింగిల్ అయిపోతే కొంచెం స్పెషల్ లుక్ ఉంటుంది. బట్ దీనికి స్పెషల్ అంతా మనకు కింద బార్డర్ స్టైల్. వావ్ నైస్. పైన గ్రీన్ తీసుకుంటే టోటలీ కాంట్రాస్ట్, కింద బ్లాక్ ఇచ్చారు. అది కూడా మనకు కొంచెం బ్రాడ్ గా ఎలివేట్ చేసుకున్నాం. మంచి కుట్టు బార్డర్ స్టైల్ వస్తుంది. బట్ ఏంటంటే మనం సారీలో చూసినట్టు కలర్ కాంబినేషన్ ఇక్కడ కూడా 2 వేరియేషన్స్ తీసుకున్నాం. ఒకటి వచ్చి గోల్డ్ తీసుకున్నాం, సిల్వర్ తీసుకున్నాం, ఫ్లయింగ్ బర్డ్స్ అన్నమాట. చాలా డిఫరెంట్ గా ఎలివేట్ అవుతుంది. మనకి త్రోట్ సారీ కూడా ఈ కాంబినేషన్ ఇంత దగ్గరగా వస్తుంది అనమాట. టోటల్ ఆరోలింగ్ సారీ సో ట్రెడిషనల్ బార్డర్ కాకుండా మనకి ట్రెండీ అండ్ ఫ్యాన్సీగా ఉంటుంది. ఏంటంటే రెగ్యులర్ గా మనం చూస్తున్నట్లయితే మ్యారేజ్ కానీ మంచి ఫంక్షన్స్ కానీ ఏంటంటే ఎక్కువగా ట్రెడిషనల్ గానే కనిపిస్తుంటుంది. బట్ ఇలాంటి సారీస్ ఏంటంటే కొంచెం ఫ్యాన్సీ లుక్ ఉంటుంది, బట్ పట్టు లుక్ కూడా మనకు కనిపిస్తుంటుంది. ఇది వచ్చి మనకు పళ్ళు అండి, మంచి కాంట్రాస్ట్ వచ్చే విధంగా మనకు బ్లాక్ కలర్ తీసుకొని దీని మీద కూడా మనకు ఫ్లయింగ్ బోర్డ్స్ అనేది కంప్లీట్ గోల్డ్ జరీ తీసుకున్నాం. ఓన్లీ గోల్డ్ యూస్ చేశారు, పింక్ అక్కడక్కడ టచ్ అంతే. మనకు ఫ్లవర్ డిజైన్ లాగా ఇలా వస్తుంది. త్రోట్ సారీ కూడా ఇలాగే ఉంటుంది. దీనికి బ్లౌజ్ అనేది మంచి కాంట్రాస్ట్ లుక్ మనం బ్లాక్ తీసుకున్నాం. ఏ విధంగా టోటలీ బ్లాక్ చేసాం అన్నమాట. బోర్డర్స్ అనేది 2 బోర్డర్స్ మనం ప్రిఫర్ చేసాం. మనకు షార్ట్ మనకు కొంచెం కాంట్రాస్ట్ వచ్చే విధంగా మనకు గ్రీన్ సెట్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. దీని కాస్ట్ ఓన్లీ 6880 రూపీస్. చూస్తున్నారు కదా, సారీ చాలా బాగుంది కదా. సారీ కాస్ట్ వచ్చేసి 6880 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మనకు మంచి డిజైనర్ వర్క్ సారీ చూస్తున్నామండి. ఇది కూడా మనకు వచ్చి మనకు డైయింగ్ షేడ్ నడుస్తుంది. ఇది కూడా మంచి పైన తీసుకున్నట్లయితే మంచి ఒక ప్యారెట్ గ్రీన్, కింద ఒక స్కై బ్లూ షేడ్, కింద తీసుకున్నట్లయితే మంచి రాయల్ బ్లూ తీసుకున్నాం. 3 షేడ్ వేరియేషన్స్ చూపిస్తూ పళ్ళు షోల్డర్ వరకు ఈ కలర్ కాంబినేషన్ హైలైట్ గా వస్తుంది. ఇది వచ్చి మనకు లైట్ షిఫాన్ మెటీరియల్ మేడం, కొంచెం స్టైలిష్ గా ఉంటుంది మనకు. అందులో కూడా మనకు సెల్ఫ్ లైన్స్ అనేది చూడొచ్చు. ఈ బోర్డర్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. మంచి మనకు నెట్టెడ్ మీద హైలైట్ చేసుకున్నారండి. ఈ ఫ్లవర్ డిజైన్ కానీ క్రీపర్ స్టైల్ కానీ మనకు ఫ్లవర్ డిజైన్ ఒకటి బ్లూ తీసుకుంటే ఒకటి వచ్చి స్కై బ్లూ కాంబినేషన్ తీసుకుంటూ హనీ కలర్ స్టోన్స్ తో మనం ఫిల్లింగ్ చేసుకున్నాం. ఇక్కడ కూడా మంచి స్కై బ్లూ స్టోన్స్ కూడా ఇక్కడ కూడా కడ్డీ బోర్డర్ స్టైల్ లాగా మనం ఎలివేట్ చేసుకుంటూ గోట్ వర్క్ కాంట్రాస్ట్ గా ఇవ్వడం వల్ల చాలా డిఫరెంట్ గా వస్తుంది. ఇది మనకు కింద బోర్డర్ కానీ పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా ఈ బోర్డర్ స్టైలే మనం చూడొచ్చు. 3 సైడ్స్ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ ఈ విధంగానే ఉంటుంది. నెక్స్ట్ వెరైటీ మనం ఏంటంటే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. ఈ సారీ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లో డిజైన్ చేశారు. బట్ ఏంటంటే నెట్టెడ్ అనేది మనం ఎక్కువగా అందరూ ఇష్టపడరు. అలాంటి వాళ్ళ కోసం లైట్లు మనకి ఏంటంటే మనకి మంచి షిమ్మర్ జార్జెట్ తీసుకున్నామండి. అది కూడా ఏంటంటే ఒక పింక్ షేడ్ మనకు గోల్డ్ షేడ్ రెండు మిక్స్ అవుతుంది. కింద మనకు వర్క్ అనేది చాలా హెవీగా తీసుకున్నాం. ఒక్కొక్క మంది దగ్గర వచ్చి మ్యాంగో డిజైన్ మంచి కాంట్రాస్ట్ వచ్చే విధంగా ఫ్లవర్ డిజైన్ కానీ ఇక్కడ బంచ్ కానీ చాలా డిఫరెంట్ గా ఎలివేట్ అవుతుంది. హెవీ వర్క్ ఇచ్చారు ఫ్రిల్స్ పార్ట్. కింద కూడా సేమ్ అలాగే ఎంత హెవీగా చూడొచ్చు అన్నమాట కంప్లీట్ గా. బార్డర్ స్టైల్ అనేది మాత్రం సేమ్ మనకు షోల్డర్ బార్డర్ చూసాం కదా, ఆ బార్డర్ స్టైల్ రిపీట్ గా ఉంటుంది. ఇది వచ్చి కంప్లీట్ గా మనకు ఫాలింగ్ టైప్ మెటీరియల్. మనకి ఫ్రిల్స్ కాంబినేషన్ అంతా ఇంత హెవీగా ఉంటుంది. ట్రాన్స్పరెంట్ లేకుండా నెటెడ్ యూస్ చేయకుండా షిమ్మర్ యూస్ చేశారు. అవునండి. నెక్స్ట్ తీసుకున్నట్టయితే బ్లౌజ్ కాంబినేషన్. మనకి ఎక్కువ ఫుల్ స్లీవ్స్ ఎక్కువ నడుస్తుంది. వాటికి యూజ్ అయ్యేటట్టు మనకి ఫుల్ స్లీవ్స్ కి ఇచ్చారండి. బాడీ పార్ట్ కి మనకి సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఓకే నైస్ వెరైటీ. దీంతో కలర్ చాయిస్ అనేది మనకు 4 to 5 కలర్స్ అవైలబుల్. అంటే పళ్ళులో కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. షేడ్స్ అనేది మల్టీ షేడ్స్ లా కనిపిస్తుంది. ఓకే ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ ఓన్లీ 3230 రూపీస్. 3230 రూపీస్ కి ఈ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ లో ఉంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి చాలా డిఫరెంట్ గా తీసుకున్నామండి. మంచి ఒక మెరూన్ కలర్ కాంబినేషన్ హైలైట్ గా తీసుకున్నాం. సారీ అంతా ఏంటంటే మనకు కొద్దిగా ఫ్యాన్సీ లుక్ అండి. ఇది కంప్లీట్ గా ఒక మనకు కుప్పడంలోనే ఒక ఫ్యాన్సీ టైప్ బోర్డర్ స్టైల్ అన్నమాట.
ఇది చాలా గ్రాండ్ గా అంటే మనకి మంచి స్పెషల్ లుక్ ఉంటుంది. ఏంటంటే బోర్డర్ స్టైల్ ఇక్కడ వచ్చి మంచి బుటీ స్టైల్ అనేది కంప్లీట్ గా ఒక డ్రాప్ డిజైన్ లాగా ఎలివేట్ చేసుకున్నాం. శారీ అంతా కంప్లీట్ గా ఇలా డ్రాప్ డిజైన్ వస్తుంది. కింద కంప్లీట్ గా మనకు ఒక పైతాని స్టైల్ చూడొచ్చు. కంప్లీట్ గా ఇదంతా మనకి థ్రెడ్ వీవింగ్ కంప్లీట్ ఎక్కడ జరీ అనేది మిక్స్ కాకుండా మనకి కంప్లీట్ గా థ్రెడ్ వీవింగ్ లోనే ఎలివేట్ అవుతుంది అన్నమాట. ఇది పళ్ళు తీసుకున్నట్టయితే మంచి కాంట్రాస్ట్ వచ్చే విధంగా మనకు పళ్ళు తీసుకున్నామండి. మైట్ లో కూడా జిగ్ జాగ్ వస్తూ వేవల్ రైపర్ తీసుకుంటూ హైలైట్ గా వస్తుంది. జరీ యూస్ చేశారు. కింద తీసుకున్నట్టయితే కొంచెం డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నాం. బోర్డరింగ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది అనమాట. ప్లెయిన్ బోర్డర్ దీని మీద మనకు సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది. కింద కొంచెం ట్రెడిషనల్ లుక్ వచ్చే విధంగా బోర్డరింగ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్. గ్రీన్ అండ్ గోల్డ్. అవునండి, టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ కాంబినేషన్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ అనేది మంచి కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా మెరూన్ తీసుకున్నాం. ప్లెయిన్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఎంబోజింగ్ డ్రాపింగ్ స్టైల్ లో ఉంది కాబట్టి ఇది ప్లెయిన్ వస్తుంది అన్నమాట. వావ్, చాలా చాలా స్పెషల్ గా న్యూ వెరైటీ. మరి కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ ఓన్లీ 1960 రూపీస్ అండి. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, శారీ చాలా స్పెషల్ గా చాలా బాగుంది కదా. మరి శారీ కాస్ట్ వచ్చేసి 1960 రూపీస్ ఓన్లీ. వ్యూయర్స్, మరి ఈ ప్రైస్ తో ఇలాంటి నెంబర్ ఆఫ్ వెరైటీస్ కలెక్షన్స్, చాలా స్పెషల్ కలెక్షన్స్ అన్ని కూడా మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ లో ఉన్నాయి. ఇదే కాకుండా ఇంకా బోల్డ్ అన్ని వెరైటీస్ అండి, అవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ కి. మరి ఇలాంటి కలెక్షన్ ని మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే KPHP కాలనీ కుకట్పల్లి రోడ్ నెంబర్ 2 లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ లైట్ వెయిట్ మనకు మంచి జార్జెట్ అండి. ఇది కంప్లీట్ గా మన ఆర్కే కలెక్షన్ స్పెషల్ సారీ. ఇది మంచి షిబోరి స్టైల్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. మనకి మంచి బోర్డర్ స్టైల్ అనేది మంచి చిన్న బోర్డర్ స్టైల్ తీసుకున్నాం మంచిది. బట్ దీంట్లో తీసుకున్నట్లయితే మనకు టెంపుల్ స్టైల్ లాగా మనకు తీసుకున్నామండి. మంచి రెడ్ కలర్ కాంబినేషన్ మీద మనకు వైట్ తీసుకున్నాం. బట్ మనకు మిడిల్ డిజైన్ చూడండి చాలా డిఫరెంట్ గా ఎలివేట్ అయింది. మంచి నావీ బ్లూ కి మనకు మంచి స్కై బ్లూ మిక్స్ అవడం వల్ల మనకు షేడ్ అనేది చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. దీంతో షేడ్ అంటే మనకు ఒక డైమండ్ షేప్ లాగా ఇక్కడ ఎలివేట్ అవుతుంది అన్నమాట. డైమండ్ షేప్ త్రూ అవుట్ సారీ కూడా మనకి ఈ కాంబినేషన్ హైలైట్ గా వస్తుందండి. సారీ మొత్తం అలాగా ఉంటుంది. దీనికి బ్లౌజ్ అనేది మనకు సేమ్ కాంట్రాస్ట్ లాగా తీసుకున్నాం. కాంట్రాస్ట్ సారీలో యూస్ చేసిన వన్ ఆఫ్ ది ప్రింట్ కలర్ యూస్ చేసి ఇచ్చారు మనకు. ఇది కూడా మనకు షిఫాన్ మెటీరియల్ లో వస్తుంది అన్నమాట. సారీ అంతా మంచి జార్జెట్ వెరైటీ వస్తుంది. నైస్. అంటే షిఫాన్ లో ఆఫీస్ పర్పస్ కానీ రెగ్యులర్ పర్పస్ కానీ ఒక డిఫరెంట్ కలెక్షన్. ఎంత ఉంటుంది? దీని కాస్ట్ ఓన్లీ 890 రూపీస్. చూస్తున్నారు కదండి, ఈ సారీ కాస్ట్ 890 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మనకు మంచి కోటా స్టైల్ చూస్తున్నామండి. కంప్లీట్ గా ఇది వచ్చి మనకు 700 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు అప్ టు 1000 వరకు అవైలబుల్. పెళ్లిళ్ళు కూడా ఉన్నాయి, పెట్టుబడులు కూడా యూజ్ అయ్యే విధంగా హైలైట్ గా ఉంటుంది. ఇది బోర్డర్ స్టైల్ అనేది మనకు మంచి కటి బోర్డర్ లాగా ఎలివేట్ చేసుకున్నాం. మిడిల్ అంతా మనకు ఒక ప్రింటెడ్ స్టైల్ మ్యాంగో డిజైన్ ఎలివేట్ చేసుకుంటూ దాంతో కూడా సెల్ఫ్ డిజైన్ వస్తుంది. మనకు పళ్ళు కూడా మనం ఇలాగే కొంచెం రిచ్ గా తీసుకున్నాం. బ్లౌజ్ అనేది కూడా మనకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అంటే పెట్టుబడులకు కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఆర్కే కలెక్షన్స్. వీటిలో కొన్ని మోడల్స్ అనేది చూద్దామండి. ఇది చూడండి మంచి మనకు కోటా మీద మనకు ప్రింటెడ్ స్టైల్ తీసుకుంటూ విత్ డైయింగ్ షేడ్ మోడల్ అనేది ఇక్కడ. అవునండి, బోర్డర్ అనేది కూడా మంచి కడ్డీ బోర్డర్ స్టైల్ ఎలివేట్ అవుతుంది. ఇది కూడా మనకి కలంకారీ ప్రింట్ అనేది ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇది మనకి డాల్ స్టైల్ లో చూస్తే ఇది ఫ్లవర్ స్టైల్ వస్తుంది. ఇది కూడా ఇది కంప్లీట్ గా ట్రైబల్ డిజైన్స్ అండి. వావ్, కలర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఏంటంటే జస్ట్ కడ్డీ బోర్డర్ స్టైల్ అనేది ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ నుంచి కూడా మనకు ప్రింటింగ్ స్టైల్ అనేది ఇంకొక ట్రైబల్ డిజైన్స్ లోనే వెరైటీస్ అన్నమాట. కొంచెం కాంట్రాస్ట్. ఎవ్రీ సారీ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. డైయింగ్ షేడ్ ఉంది, ఫ్లవర్ ప్రింట్ ఉంది, ట్రైబల్ ఉంది, బర్డ్స్ డిజైన్ ఉంది. ఇక్కడ కూడా మనకు జస్ట్ సింగిల్ కలర్ కాంబినేషన్ లోనే మనకి ఇది ఎలివేట్ అవుతుంది అన్నమాట. వెరైటీస్ అనేది వీటి ఏంటంటే మనకు స్టార్టింగ్ 670 నుంచి అప్ టు మనకు 1000 వరకు పెట్టుబడులు కావాల్సిన అన్ని వెరైటీస్ అనేది అవైలబుల్ లో ఉంటాయి అన్నమాట. వీటి కాస్ట్ కూడా అంతేనండి, 670 నుంచి 1000 వరకు ఉంటుంది అన్నమాట. ఓకే, వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఆర్కే కలెక్షన్స్ లో పెళ్లిలకు సంబంధించిన పెట్టుబడి కలెక్షన్స్ కూడా అరేంజ్ చేశారండి. ప్రైసెస్ వచ్చేసి ఇప్పుడు చూసిన సారీ 760 నుంచి 1000 లోపే ఉన్నాయి. ఇవే కాకుండా పెట్టుబడులకి సంబంధించి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అలాగే హోల్సేల్ ప్రైసెస్ లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా సారీస్ అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ. ఏంటి అంటే వ్యూవర్స్కి కావాల్సిన ఫెస్టివల్కి కావాల్సిన పట్టులో వెరైటీస్ చూపించావు. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి ఆ డిజైనర్ సారీస్ కూడా చాలా స్పెషల్ కలెక్షన్ చూపించావు. ఫైనల్గా పెట్టుబడులకు సంబంధించిన ఇలాంటి మంచి కలెక్షన్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వ్యూయర్స్ చూసారు కదా, ఆర్కే కలెక్షన్స్ లో మనకి హోల్సేల్ ప్రైజెస్ కి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అవైలబుల్ లో ఉంటాయి. అలాగే వచ్చేసి ఏ వీక్ కి ఆ వీక్ కూడా సరికొత్త వెరైటీస్ ని చూస్తూ ఉంటాం కదా. మరి ఇలాంటి కలెక్షన్ ని మిస్ చేసుకోకండి. ఇమీడియట్ గా ఆర్కే కలెక్షన్ ని విజిట్ చేయండి. తిరిగి రేపటి హలో లేడీస్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టేక్ కేర్, బాయ్.